వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళు. విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొడతా, ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ఈ విధంగా మాట్లాడితే డెఫినెట్ గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి పరిపాలన మొత్తం దారి తప్పింది. విడిగా పోలీస్ ఆయనకి ఏసీపీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత ఇది దౌర్జన్యమా కాంగ్రెస్ ప్రభుత్వంలో? చెప్పి ఇలా పోలీస్ పాలన, గూండాల పాలన నడుస్తా ఉన్నది. ఇటువంటి పాలనను ప్రజలు అనేక సందర్భాలలో బుద్ధి చెప్పారు. తప్పకుండా రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానదు. పోలీసులను కొడుతుంటే కూడా పోలీసులు అడ్డపడకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసులందరూ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసులు సాక్షి. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇక్కడ అరాచక పాలన నడుస్తుంది. దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఈ నెలలో మా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. దగ్గర పని లేదు కదా, ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది, పని పాట లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ లో మీడియాలో ఉండాలి, ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన. మంత్రులు గానీ ముఖ్యమంత్రి గానీ ఆలోచన చేసుకోవాలి. మీరు ఇది మంచిది కాదు. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే పోయిన రేపు ఇంకొక ఎమ్మెల్యే తయారవుతాడు. ఇట్లనే మనమే ఎమ్మెల్యేల పోయి రౌడీలాగా మాట్లాడుకున్న ప్రయత్నం చేస్తే ఇది ప్రజలకు మంచిది కాదు. చిన్న జరిగినగా చూసినవా సీతక్క, నువ్వు బస్ ప్రయాణం ఉచితంగా అంటే కదా, వీళ్ళు ఆడోళ్ళు అనుకుంటారు. చూసినవా అంటే ఆడోళ్ళ మీద ఎంత కసితోటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అవతలి వాళ్ళు. దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలో ఎప్పుడు చెప్పాలో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి రెడ్డి గారికి చెప్తా ఉన్నా, వాళ్ళ మాయా మాటల్లో పడి నిన్ను నువ్వు దిగజార్చుకుంటే ఖచ్చితంగా మళ్ళా నువ్వు ఎమ్మెల్యేగా గెలవవు, డిపాజిట్లు కూడా రావు. శిఖండి రాజకీయాలకు హరీష్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబం పెట్టిన పేరు. దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందనే విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈరోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది. ఏం కాజు వేసుకున్నాడు, మీ హరీష్ రావు ఏం కాజు వేసుకున్నాడు, మీ కేటీఆర్ ఏం కాజు వేసుకున్నాడు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. కౌశిక్ రెడ్డి దున్నపోతు లెక్క బలవాన్ని కాదరా నాయన, దూడకుండే దిమాకులు ఉండాలి కౌశిక్ రెడ్డి. కరువు చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. सुप्रीम कोर्ट का आदेश भारतीय जनता पार्टी के मुंह पे एक कड़ा तमाचा है कि आप एजेंसियों का दुरुपयोग कर रहे हो। आपने एजेंसियों को अपना केज पैरेट बना के रखा हुआ है।